టీడీఆర్ స్కామ్ పై అభినయ్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి కీర్తన సవాల్ విసిరారు. డిప్యూటీ మేయర్గా ఉన్న అభినయ్ రెడ్డి మేయర్ను డమ్మీ చేసి అంతా తానే చక్రం తిప్పుతున్నారన్నారు. మాస్టర్ బ్లాస్టర్ రోడ్ల పేరిట 2,000 కోట్ల స్కామ్కు అభినయ్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. కీర్తన 17 మాస్టర్ ప్లాన్ రోడ్ల వల్ల 1,121 మంది భూమి కోల్పోయారని చెప్పారు. వైసీపీ నాయకులు లబ్ధి చేకూరేలా రోడ్లు వేశారని, తమ అవినీతికి రిజిస్ట్రేషన్ శాఖ అభినయ్ రెడ్డి వాడుకున్నారని తెలిపారు. తిరుపతిలో అభివృద్ధి చేస్తున్నానంటూ మన రాష్ట్రానికి ఎట్లో సకల శాఖ మంత్రి ఆయన సీఎంగా పనిచేస్తారు, మంత్రిగా పనిచేస్తారు, సలహాదారుగా పనిచేస్తారు. సకల కళలు తెలిసిన సలహాదారులు ఎలా ఉన్నారు, మా దరిద్రానికి తిరుపతిలో కూడా యాక్టివ్ ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నట్టు, మేయర్గా కూడా శిరీష గారిని రబ్బర్ స్టాంప్ లాగా పెట్టి ఈయనే మేయర్గా పనిచేస్తూ మళ్ళీ డిప్యూటీ మేయర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను, అభివృద్ధి మొత్తం నా చుట్టూనే ఉంది రాష్ట్రంలో అని సీఎం గారు చెప్తారు. ఇక్కడ అభినయ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు అభినయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బలపరిచారు. ఈయన చెప్తున్నదల్లా రోడ్లు రోడ్లు రోడ్లు, మేము రోడ్లు వేసాం, అభివృద్ధి చేసాం. అసలు ఈ అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతి ఏంటి? టీడీఆర్ బాండ్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ తిరుపతి దాకా జరుగుతున్న స్కామ్ కోట్లలో ఉంది. దాని తాలూకు సాక్ష్యాలతో సహా జనసేన పార్టీ మీ ముందరకు వచ్చింది. ఎస్పెషల్లీ మా తిరుపతిలో దగ్గర మీరు గమనిస్తే 2,000 కోట్ల పైచులకు స్కామ్ అయితే ఈరోజు మేము